వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. భీమేశ్వర ఆలయం వద్ద బారులు తీరి దర్శనం చేసుకున్న భక్తులు. మంతని న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సిబిఐ. రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు నోటీసులు అందించిన సిబిఐ. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యనారాయణ వ్రతం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి పొన్నం దంపతులు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారు. జగిత్యాలలో విలేకరులతో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోటను త్వరలోని భర్తీ చేసే ఆలోచనతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, ఖోఖో క్రీడ నిర్వాహకులు స్థానిక మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ, అన్నం అనిల్, వాసం అజయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది నవీన్ గారు చెప్పినట్టు గతంలో 10-15 ఏళ్లకి కింద 20 ఏళ్ల కింద ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈ మధ్యన నిర్వీర్యం కావడం జరుగుతుంది. అప్పుడు సాయి మనోహర్ గారు అని ఎస్ఐగా ఉన్నప్పుడు వారు పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్స్ వెలుతురులో, అప్పుడు నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లడ్ లైట్ వెలుతురులో ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ విధంగా కూడా మీరందరూ కూడా నా దృష్టికి ఎన్నడూ కూడా తీసుకురాలేదు. ఫస్ట్ టైం ఇవాళ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే తెలంగాణ గురించి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉందని మీరు నాకు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను టెలిఫోన్ వల్ల ఏదైతే గవర్నమెంట్కు చెప్పి దాన్ని కూడా తీసేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. తెలంగాణలో ఈ మధ్యన స్పోర్ట్స్ కోసం ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా శివసేన రెడ్డి అని మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉండి ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నాడనే. మనకు కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు భీమేశ్వర ఆలయం వద్ద బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. కోడెమొక్కులతో పాటు అన్ని అర్జిత సేవలు భీమన్న గుడిలో కొనసాగించారు. భీమేశ్వర ఆలయంతో పాటు రాజరాజేశ్వర స్వామి గుడి ముందు ప్రచార రథంపై దర్శనాలు కల్పించారు. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం అయిన నేపథ్యంలో భక్తుల దర్శనాలను రాజన్న గుడిలో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మంతని మండలం వేంపాడు గ్రామంతో గ్రామ దేవతల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. గ్రామ దేవతల ప్రతిష్టాపనలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంపాడు కన్నల గ్రామాల మధ్య రహదారి నిర్మాణం చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అభిమానులు పార్టీ శ్రేణుల సమక్షంలో పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తెలంగాణ మంచి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లో విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ కలకత్తా హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడంపై స్పందిస్తూ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డెం ప్రసాద్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ విషయాన్ని కోర్టు దాకా వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నానన్నారు. పశ్చిమ బెంగాల్ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో అక్కడి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిందని వ్యాఖ్యానించారు. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్టుంటుంది. స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు వాళ్ళు. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోని, మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తారని అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటారన్నా, స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధంగా ఉంటుందని చెప్పి భావించినప్పుడు మీరు ఆదేశిస్తే ఇఫ్స్ అండ్ బట్స్ కింద స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా. నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఐక్యూ మైండ్స్ సంస్థలో వివిధ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే శక్తి అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింత మలుచుకొని పెద్ద లక్ష్యాలను చేరుకోవాలని, కుటుంబం, సమాజం అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. కష్టపడి పనిచేయడం విజయానికి మూల మంత్రమని యువతకు సందేశం ఇచ్చారు. భవిష్యత్తు కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న ఐక్యూ మైండ్స్ విద్యార్థులందరికీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ మైండ్స్ సంస్థ సిఇఓ యాసిన్, సంస్థ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీగా ఎలక్షన్లు ఇచ్చినారు మా నాన్నగారు. నేను త్రూ అవుట్ హాస్టల్లో ఉండే. నేను ఎప్పుడన్నా వచ్చినా కూడా మెట్పల్లిలో మా ఇల్లు తెలుసు కదమ్మా, ఇప్పుడు మీకు ఇక్కడ బస్ స్టాండ్ ముందర హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంటే వెళ్ళిపోతుంటే, నాకు మ్యాక్సిమం ఎప్పుడైనా పోతే మా స్వంత గ్రామం రాఘవపేట అని ఉంటుంది. అది కూడా మేము షిఫ్ట్ అయిపోయినా మొత్తానికి మెట్పల్లికి, రాఘవపేట నుంచి మెట్పల్లిలో ఉంటుంది. సో హాలిడేస్కి వచ్చినప్పుడు మెట్పల్లికి వస్తుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం నేను ఇబ్రహీంపట్నం మండలికి పోయినా 2002లో, అది 23 ఏళ్ళ క్రితం, 22-23 ఏళ్ళ క్రితం. మైసూర్ అంటే మీరు చూస్తే తెలుస్తుంది, మైసూర్ ఇస్ వెరీ పాపులర్. అక్కడ డ్యామ్ ఉంటుంది, మైసూర్ సిటీలోనే ఆనుకునే ఒక డ్యామ్ ఉంటుంది, కేఆర్ఎస్ డ్యామ్ అంటాము. అక్కడ నీళ్లు పుష్కలము, రైతులు భయంకరమైన ధనవంతులు, అక్కడ కరెంటు పుష్కలంగా ఉంటుండే. అప్పుడు అక్కడ నుంచి నాకు ఇప్పటికి కూడా మెమరీ, ఇట్లా కంప్లీట్ మెమరీ ఉంది నాకు. ఇట్లా వచ్చిన బస్సులో వచ్చిన నేను ఆడ నుంచి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో బస్సు మారి మళ్ళీ ఇక్కడ ఇబ్రహీంపట్నం, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆర్మూర్కో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం కూడా బస్సులో పోయినా. అక్కడ ఎలక్షన్స్ అయితేనే మా నాన్న వాళ్ళందరూ అక్కడే, మా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు.
అక్కడి నుంచి బయలుదేరినప్పుడేమో మైసూర్లో పచ్చటి పొలాలు, నేను అక్కడే చదువుకున్నా కాబట్టి మంచి కరెంట్ ఉంటుండే, మంచి నీళ్ళు ఉంటుండే, అన్నీ ఉంటుండే. ఎగ్జాక్ట్లీ ఇబ్రహీంపట్నం వచ్చిన. ఇబ్రహీంపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం పోయేసరికి మొత్తం ఎండిపోయిన పొలాలు, మొత్తము ఎండిపోయిన పొలాలు. ఇవన్నీ అయిపోయినాక ఆఖరికి అక్కడ బస్ స్టాండ్ దగ్గరనే, ఎవరికైనా ఇబ్రహీంపట్నం తెలుసా? ఇక్కడ తెలుసా ఇబ్రహీంపట్నం? వెరీ గుడ్. బస్ స్టాండ్ వెనకాలనే కాపు సంఘం అని ఉంటుంది ఒకటి. అక్కడ మన ఆఫీస్ ఉండే, అప్పుడు ఏది మన ఎలక్షన్ ఆఫీస్ ఉండే. అక్కడ ఎలక్షన్ ఆఫీస్ పోయినా. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు. వీణవంక మండలంలోని కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల ఇసుక లారీల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న పోలీసులు. సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. విచారణకు హాజరు కావాలని మంతని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పుట్ట మధుకరన్కు నోటీసులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసులో 7 నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. హత్యకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. జంట హత్యలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవారు తప్పించుకొని తిరుగుతున్నారని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 3 నెలల క్రితం సిబిఐ విచారణకు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ వామన్ రావు స్వగ్రామం గంజపడుగు మంతని కోర్టు హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పలు వివరాలు సేకరించి పలువురిని విచారించారు. తాజాగా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకరన్కు సిబిఐ నోటీసులు అందించింది. రేపు సోమవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులను అందించారు. నోటీసు అందుకున్న పుట్ట మధు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన సిబిఐ తాజాగా పుట్టమధును విచారిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. న్యాయవాది దంపతుల హత్య కేసులో A3 నిందితుడిగా పుట్టమధు, మేనల్లుడు తుల్సేగారి శ్రీనివాస్ ఆలియాస్ బిట్టు శ్రీను ఉన్నారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీను, ఊదరి లచ్చయ్య, కాపు అనిల్, వెల్ది వసంతరావులను గతంలోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. సిబిఐ దూకుడు పెంచడంతో కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణుల సమక్షంలో పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తెలంగాణ మంచి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లో విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో గంజాయి మూట గుట్టురట్టు చేశారు పోలీసులు. 6 అరెస్టు చేసి 1400 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి కనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ అయిన 6 స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపించి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో విక్రయిస్తున్నట్లు 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లగా గోదావరికి చెందిన చిక్కుడు రాహుల్ నుండి గంజాయిని కొనుగోలు చేసిన సాయి ధనుష్, వినీత్, అక్షయ్, సాత్విక్, రాజేష్ పట్టుబడ్డారని చెప్పారు. వారి నుండి 1 కిలో 400 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడ్డ రాహుల్ అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు
సిఐ వెల్లడించారు. గంజాయి సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చిక్కుడు రావాలని వ్యక్తిని పట్టుకున్నాను. అతను పట్టుకుంటే అతని దగ్గర గాంజా నేను బయట నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర గచ్చిరోలి అదేవిధంగా బల్లార్ష నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక గాంజా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతనితో మిగతా కొప్పుల సాహిత్యం గణేష్, చిలుక విజయ్, మంచిగట్ల అక్షయ్, మాటూరి సాక్షి, గుత్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీంలా ఏర్పడి మహారాష్ట్ర గాంజా తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం 1 కిలో 400 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది ప్రభుత్వం పిల్లలకు అలవాటు చేసి గాంజా తాగే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజా కొని కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి, పొత్తూరు గ్రామాల మధ్య డబుల్ రోడ్డు రాజకీయంగా దుమారం రేపుతుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. 3 ఏళ్ల క్రితం 72 కోట్లతో మంజూరైన గుండ్లపల్లి పొత్తూరు డబుల్ రోడ్డు పనులు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో గన్నేరువరం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు గుండ్లపల్లి వద్ద మహాధర్నా చేపట్టారు. ధర్నాను భగ్నం చేసేందుకు ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్కసారిగా గన్నేరువరం నాయకులు రాజీవ్ రహదారిపైకి వచ్చి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు సౌకర్యం లేక ప్రమాదాల బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రోడ్డు కోసం జైలుకు వెళ్లానని చెప్పుకునే ఎమ్మెల్యే 2 ఏళ్ల నుంచి పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రోడ్డు వేయడం చేతకాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు పనులు చేపట్టకుంటే గ్రామాన ఆందోళన ఉధృతం చేసి ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రాజీవ్ రహదారిపై ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. మంది అమాయకుల ప్రాణాలు పోతున్నది. ఇవాళ ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ చూస్తే మీ అందరికీ తెలుసు, అమ్మవారి దగ్గరికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాబట్టి తొందరగా రోడ్డు ప్రారంభించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితము రోడ్డు వేయలేదని రోడ్డు వేస్తామన్నది మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకొని, మండల కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి డబుల్ రోడ్ పొత్తు రోడ్డు వేయాలని రసమై బాలకృష్ణ గారు ప్రతిపాదించారు. శాంక్షన్ కూడా చేయించారు. శాంక్షన్ చేయించిన రోడ్డు కూడా వేయడానికి చేతనైతే లేదు. దయచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఓదార్పు యాత్రలు చేస్తారా, ఓదార్చడానికి వస్తారా, ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తారా? 70 కోట్లు శాంక్షన్ చేసిన రోడ్డు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే లేదా? దయచేసి 15 రోజుల లోపల రోడ్డు పనులు ప్రారంభించి 6 నెలల లోపల పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ సబ్స్టేషన్ కార్యాలయాన్ని బార్గా మార్చిన ఉద్యోగులు. జగిత్యాల సబ్స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న 3 అసిస్టెంట్ లైన్మెన్లు లిక్కర్తో దావత్ చేసుకున్నారు. ఆఫీస్ టేబుళ్లపై ఉండాల్సిన ఫైళ్లను పక్కన పెట్టి మందుతో విందు భోజనాలు ఆరగించారు. ఏఎల్ఎం ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్లు రాత్రివేళ అక్కడే మద్యం పార్టీ చేసుకుంటూ కనిపించడం కలకలం రేపింది. కెమెరా కంటపడ్డ వారిని ప్రశ్నిస్తే రీఫ్రెష్ అవుతున్నామంటూ సమాధానం ఇచ్చారు. ఉద్యోగులు కార్యాలయాన్ని బారుగా మార్చి మద్యం సేవించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సబ్స్టేషన్ను మద్యం పార్టీ కేంద్రంగా మార్చిన వారిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు కోసం గన్నేరువరం మండల ప్రజలు మహాధర్నా చేపట్టడంతో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనులు ముందుకు సాగలేదని, ఆ రోడ్డు కోసం తాను జైలుకు సైతం వెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు వేగవంతం కాలేదని చెప్పారు. ఆర్థిక వెసులుబాటు రాగానే 2-3 నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు.
15 రోజుల్లో రోడ్డు పనులు చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డును ఆనాటి పాలకులు శాంక్షన్ వచ్చిందని బాజా భజంత్రీలతో మేళతాళాలతో పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ తీసి విజయం సాధించినాం, మేము తీసుకొచ్చినాం ఈ రోడ్డునని చెప్పి ప్రజలను మోసం చేసినారు. నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చేయట్లేదు, ఆ కాంట్రాక్టర్ అప్పటికే ప్రారంభించినాడు, ఆ తర్వాత పనులు చేయట్లేదని చూస్తే ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదని అంటే ముఖ్యమంత్రి గారితో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొని జూన్ జూలై మాసంలో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది ఈరోజు దాదాపుగా జంగపల్లి కొండాపూర్ వరకు అయిపోయింది, 4 కిలోమీటర్లు. మరి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఉంటేనే గాని చేయని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్పబెట్టిపోయినారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరికీ పాత బకాయిలు తీర్చడానికే డబ్బులు సరిపోవట్లేదు. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చేయట్లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. గన్నేరువరం నాయకులను, కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని కూడా అడగడం జరిగింది. దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు. అంతలోపలే ఈ ఎలక్షన్స్, అంతకుముందు మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు, ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి కాబట్టి చేయలేకపోయినాము. చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలేదు. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. తప్పకుండా అది నాకు గుర్తుంది. నేను చేయకపోవడం లేదు, నేను తప్పకుండా చేస్తాను. కాకపోతే కొంత వెసులుబాటు ఈ సంవత్సరం తప్పకుండా 2-3 నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకైనా, గన్నేరువరం వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు రావాల్సి ఉండడంతో తరచూ సమ్మెకు దిగుతున్న ఆ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిడికి తగ్గి కొంతమేర బకాయిల్ని సర్కారు విడుదల చేస్తుంది. సర్కారు ఆసుపత్రులకు మాత్రం పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పలు సేవలకు విఘాతం కలుగుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి తప్ప మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGMSIDC ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తుంది. బోధన ఆసుపత్రుల అవసరాల్లో 80% సరఫరా చేస్తుండగా మిగతా 20% మందులు, పరికరాలను ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్ బడ్జెట్ ఆరోగ్యశ్రీ పథకంలోని రివాల్వింగ్ ఫండ్ నుంచి వినియోగించుకోవచ్చు. అయితే మెడిసిన్ బడ్జెట్ అరకొరగానే అందుతుంది. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను వాడుకుందామన్నా ఆ నిధులు రాక సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రూపాయలు 300 కోట్లకు పైగా బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి రూపాయలు 100 కోట్ల వరకు రావాలి. ఈ ఆసుపత్రి నేరుగా ఔషధాలు కొనుగోలు చేస్తుంది. నిధులు లేక రూపాయలు 20 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. నిత్యం వేల మంది రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రికి రూపాయలు 56 కోట్ల వరకు అందాల్సి ఉంది. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లలో లైట్లు కూడా లేని దుస్థితి. ఓపీలో గ్లౌజులు లేవని కొందరు వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి రూపాయలు 100 కోట్ల వరకు, వరంగల్ MGMకు రూపాయలు 35 కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, కరీంనగర్ GGHలకు రూపాయలు 10 కోట్ల చొప్పున అందాలి. ఓ ఏజెన్సీ ప్రాంతంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రికి రూపాయలు లక్షల్లో బకాయిలు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నిధిలో అందుబాటులో ఉన్నవి రూపాయలు 2500 మాత్రమే. ఆరోగ్యశ్రీ నిధులు ఔషధాలు, వైద్య పరికరాలు, ఇన్ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. వైద్యులకు కూడా ఈ నిధి మంచి ప్రోత్సాహం అందుతుంది. బ్రెయిన్ ఫీవర్ కేసులతో కేరళ రాష్ట్రం అప్రమత్తం అయ్యింది. అయ్యప్ప భక్తులు నదీ స్నానం చేసే సమయంలో ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని పలు సూచనలతో కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్రంలో అమీబిక్, మెనింజో ఎన్సైఫటిస్, బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నది స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారు తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు, మందులు వెంట తీసుకెళ్లాలని, యాత్రకు వచ్చేవారు రోజువారీగా వాడే మందులు నిలిపివేయకూడదని కోరింది. నిదానంగా నడవాలని, దారిలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవాలని, అలసట, ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, నీరసం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 0735203232 నంబర్ సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి: వేడి చేసిన నీటినే తాగాలి, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పండ్లను బాగా కడిగిన తర్వాత తినాలి, మూత పెట్టని నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దు, బహిరంగ మల విసర్జన నిషేధం, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలి, వ్యర్థాలను చెత్త డబ్బాలో మాత్రమే పడేయాలి, యాత్రకు రావడానికి కొద్ది రోజుల ముందు నుంచి భక్తులు నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి, పంపా నుంచి సన్నిధానం వరకు అత్యవసర వైద్య కేంద్రాలతో పాటు భక్తుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవలు, పంపాలో 24 అవర్స్ పనిచేసే కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు, పతనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలు, క్యాత్ ల్యాబ్ ప్రారంభం, యాత్రికులకు అవగాహన కల్పించేందుకు మలయాళంతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో బ్యానర్లు, బోర్డులు సిద్ధం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. భీమేశ్వర ఆలయం వద్ద బారులు తీరి దర్శనం చేసుకున్న భక్తులు. మంతని న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సిబిఐ. రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు నోటీసులు అందించిన సిబిఐ. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యనారాయణ వ్రతం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి పొన్నం దంపతులు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారు. జగిత్యాలలో విలేకరులతో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.